ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాపాలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ గంగూబాయిలు మాట్లాడుతూ గడపకు సంక్షేమ ఫలాలు అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కింద అర్హులైన నిజమైన లబ్ధిదారుల నుండి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, సెక్రటరీ నవీన్ గౌడ్, ఉప సర్పంచ్ మోహన్, బాదావత్ అనుష, బానావత్ సునీత, బాదావత్ మిఠాయి, బిగవత్ సేవాలాల్, గూగులోత్ చిన్నుబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు ఉన్నాయండి, ఫోటోలు లేవా? అప్పుడు దించినాయి ఫోటోలు వీడియో मीटर नंबर दे मेरे जोड़ो मैं कटेगी तुम्हारा जोड़ समर लगन दे मेरे जल्दी बात త్రేకాది పెట్టినామా? ఎంత అయింది? ఎంత అయింది? అదే ఉంది వాళ్ళ ఉద్దేశం, అదే ఉన్నది ఇంకోటి ఇచ్చారు. మా తండ ప్రజలందరూ ఈరోజు అందరు వచ్చారు. వచ్చి అప్లికేషన్ అందరు పెట్టుకున్నారు. కొన్ని పింఛన్లు లాగినాయి, ఆ పింఛన్ల కోసం పింఛన్లు ఎక్కువ పెట్టుకున్నారు. మళ్ళా ఇళ్ళ కోసం, ఇందిరమ్మ ఇళ్ళ పథకం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఇట్లా లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ అవి కూడా అప్లికేషన్ ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ గవర్నమెంట్ కొంచెం తొందరగా చేసి ఎంత శాతం మంది ఇవాళ అప్లై చేసుకున్నారు? ఇవాళ 70% అప్లై చేసుకున్నారు. కొన్ని ఉన్నారు ఇంకా 2-3 రోజుల దాకా మేము జీపీలో తీసుకుంటాము. 6వ తారీఖు మనకు డేట్ ఉంది. తర్వాత వచ్చినా మేము మండలంకు సబ్మిట్ చేస్తామని విన్నపిస్తున్నాం. చెప్పు, మీ తండ వాళ్ళకి చెప్పు. మా తండ వాళ్ళకి అయిపోలేదు, ఈ రోజు నుంచి అయిపోలేదు. ఇంకా కొన్ని రోజు 6వ తారీఖు దాకా మనకు డేట్ ఉంది. అప్పటి వరకు ఇవ్వచ్చని మా తండ ప్రజలకు విన్నపం చేస్తున్నాం. అధికారుల నుంచి మీకు ఎట్లా స్పందన ఎట్లుంది? ఈరోజు అధికారుల నుంచి మాకు మంచి స్పందన వచ్చింది. సార్లు వచ్చి మంచిగా రిప్సెట్ ఇచ్చి మాకు మంచి పనులు అన్నీ సదరంగా జరిగినాయి. ప్రజాపాలన అనే బృహత్తరమైన పథకాన్ని తీసుకొని వచ్చి 28/12 నుంచి 6/1/2024 వరకు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరియా తాండకు రావడం జరిగింది. ఇందులో మరియా తాండలో దాదాపు 140-145 వరకు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి గ్రామసభ ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 106 వరకు మరి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ 6 o'clock వరకు ఉన్నాం. రోజు మార్నింగ్ బెల్లియా తాండా, ఇప్పుడు మరియా తాండా, రోజు ఈ విధంగా జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ప్రజలు చాలా సంతోషంగా ఇందులో పాల్గొన్నారు. వాళ్లకు ఉన్నటువంటి అవసరాలను వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇందులో ఫామ్లు నింపాలని చెప్పడం జరిగింది. నింపి ఇవ్వడం జరిగింది. మరి నింపడానికి కూడా మా స్టాఫ్ పూర్తి సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా ఇవే కాకుండా రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు. దాని ఒక వైట్ పేపర్లో జనరల్ కౌంటర్ దానికి పెట్టడం జరిగింది. వైట్ పేపర్లో వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ 5 వరకు అయినా కానీ ఇది 6వ తేదీ వరకు ఈ కౌంటర్స్ ఇక్కడే ఉంటాయి. మళ్ళీ 2nd, 3rd, 4th వరకు మిగతా గ్రామ పంచాయతీలో జరుగుతాయి. వాటిని కూడా విజయవంతం చేస్తామని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేషన్ వస్తుంది.
రేషన్స్ కార్డ్స్ మీద ఎక్కువ వస్తున్నాయి అప్లికేషన్స్. తర్వాత పెన్షన్స్ కూడా అడుగుతున్నారు. సంతోషించదగ్గ విషయం ఏంటంటే మహాలక్ష్మిలో 2,500 రూపాయలు ప్రతి ఇంట్లో ఆడబిడ్డకి ఇస్తానని అంటున్నారు కాబట్టి దానికి కూడా బాగానే అప్లికేషన్స్ ఇస్తున్నారు. దాన్ని అందరూ ఎక్కువ మంది దాన్ని లైక్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు పెన్షన్ వచ్చే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పెన్షన్ వచ్చే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి వస్తే అప్లై చేసుకోవద్దు. కాకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే పెన్షన్కు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒంటరి మహిళ ఉంటుంది, వాళ్ళు విడో ఉంటారు, చాలా రోజుల నుంచి కొద్ది రోజులు ఆగినాయి, పెన్షన్ రావడం లేదు. వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు దానికి అప్లై చేసి రాక వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. వస్తున్న వాళ్ళు మాత్రం లేదు, కొత్తగా అప్లై రాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గైడ్లైన్స్ ఏం రాలేదు, కేవలం ఒక ప్రొఫారం వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది, డిజైన్ చేసి ఇచ్చిండ్రు. కాబట్టి దాన్నే మేము ఫిలప్ చేస్తున్నాం. దీనికి గైడ్లైన్స్ ఇంత 1,50,000 2 లక్షల ఆదాయం అనే గ్రామీణ ప్రాంతం అటువంటి ఏం రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అందరూ అప్లై చేసుకోవచ్చు, అందరూ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అప్లై చేసుకుంటారు. దీన్ని స్క్రూటినీ చేసి దీన్ని శాంక్షన్ చేసే అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని